హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై వ్లాగ్స్. ఈరోజు మా లంచ్లోకి నేను మన తెలంగాణ స్పెషల్ బగారా రైస్ చేయబోతున్నాను. నా స్టైల్లో మీకు కూడా చూపించాలనుకుంటున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దాం, వచ్చేయండి. ఇప్పుడు దానికి గాను గరం మసాలా, కొత్తిమీర, ఆనియన్స్, కరివేపాకు, పుదీనా, చిల్లీస్, నెయ్యి ఇవన్నీ కావాలండి. ముందుగా మనం స్టవ్ పైన ఒక గిన్నె పెట్టుకొని అందులో కొద్దిగా గీ యాడ్ చేయాలి. ఇందులో నేను ఓన్లీ గీనే యూస్ చేస్తానండి, వేరే ఏది కూడా యూస్ చేయను. ఆయిల్ కూడా నేను యాడ్ చేసుకోను, అది మీ ఇష్టం. కొద్దిగా నెయ్యి వేసుకొని కొద్దిగా నూనె కూడా యాడ్ చేసుకోవచ్చు, బట్ నేను మాత్రం మొత్తం గీతోనే వేస్తున్నాను. అండ్ ఇందులోకి నేను కంప్లీట్గా డీమార్ట్ మసాలాస్ యూస్ చేస్తానండి. ఇవి చాలా బాగా క్వాలిటీగా ఉంటాయి, టేస్ట్ ఉంటుంది, ఫ్లేవర్ బాగా వస్తుంది. దానికి ఇప్పుడు నేను హోల్ గరం మసాలాల నుండి ఒక 3 బగారా ఆకులు, దాల్చిన చెక్క, మిరియాలు, లవంగం, జాపత్రి, సాజీర, మరాఠీ మొగ్గ, బండ పువ్వు ఇవన్నీ తీసుకున్నాను. ఇవన్నీ మనం వేడెక్కిన నెయ్యిలో వేసి బాగా వేగనివ్వాలి. ఇవి వేగుతున్నప్పుడే మనము ఆనియన్స్ కూడా పక్కన కట్ చేసుకొని పెట్టుకున్నాం కదండి. సో ఈ ఆనియన్స్ని కూడా పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇందులో కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు నేను కరివేపాకు వేసాను కదండి, ఆ కరివేపాకు వేగుతుండగానే ఆనియన్స్ని తీసుకుంటున్నాను. ఆనియన్స్ని కూడా గీలో వేయాలండి. సో నేను ఒక 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకున్నానండి. ఎప్పుడు కానీ మనం రైస్ చేసినప్పుడు ఆనియన్స్ కొంచెం క్వాంటిటీ ఎక్కువనే ఉండొచ్చు, అంటే మరీ ఎక్కువ కాకుండా నేను 2 మీడియం సైజ్ ఆనియన్స్ని తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులో వేసుకున్నాను. ఇది ఎర్రగా వేగాలండి. ఇది వేగుతూ ఉన్నప్పుడే మనం చిల్లీస్ని కూడా యాడ్ చేసుకోవాలి. నేను ఒక 5-6 చిల్లీస్ తీసుకున్నానండి. ఆ చిల్లీస్ని కూడా స్లిట్ చేశాను. ఒక్క చిల్లీని 2గా చేసి వేశాను. అది మీ ఇష్టం అండి, ఇలా కొద్దిగా వేస్తేనే టేస్ట్ ఉంటుంది, కొందరు చించేసి కూడా వేస్తారు. ఇప్పుడు నేను ముందుగా కట్ చేసి పెట్టుకున్న పుదీనా, కొత్తిమీర మరియు కరివేపాకు కూడా కడిగేసి పోపులో యాడ్ చేస్తున్నానండి. ఇదంతా ఈ కర్రీ లీవ్స్, పుదీనా, కొత్తిమీర ఇదంతా కూడా మంచిగా బ్రౌన్ కలర్లో ఫ్రై అవ్వాలండి. చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై అవ్వాలి. మనం ఎంత మంచిగా ఫ్రై చేసి రోస్ట్ చేస్తామో అంత బాగుంటుందండి. ఇప్పుడు ఎసరు తీసుకుందాం. నేను ఒక 5 గ్లాసెస్ ఆఫ్ రైస్ తీసుకున్నానండి, దానికి 7.5 గ్లాసెస్ ఆఫ్ వాటర్ తీసుకున్నాను. చూడండి ఒకసారి, ఎసరు కలర్ చూసారా, బ్రౌన్ కలర్లో మంచిగా ఉంది, కలర్ఫుల్గా. సో ఇలా మనం ఎంత బాగా రోస్ట్ చేస్తే మనం వాటర్ యాడ్ చేసినప్పుడు ఎసరు కూడా అంత మంచి కలర్లో ఉంటుంది, కలర్లో చాలా బాగా ఉంటుంది. ఇప్పుడు బాయిలింగ్ పాయింట్ రాగానే మనం ఇందులోకి నానబెట్టేసిన రైస్ని కూడా యాడ్ చేద్దాం. ఇప్పుడు మనం రైస్ని యాడ్ చేసాం కదా అండి, ఒక 2-3 టైమ్స్ ఇలా తిప్పుకోవాలండి. ఈవెన్గా స్ప్రెడ్ అవ్వాలి కాబట్టి, ఆ రైస్ అంతా ఒకే దగ్గర ఉండిపోతుంది కాబట్టి ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మంచిగా కలుపుకోవాలండి. ఇప్పుడు ఒక 80% ఆఫ్ రైస్ బాయిల్ అయ్యే వరకు వెయిట్ చేయాలి. సో అలా వెయిట్ చేశాక ఒక చిన్న టిప్ చెప్తాను అప్పుడు, సో చూస్తూ ఉండండి, స్కిప్ చేయకండి వీడియోని కూడా. ప్లీజ్ నాకు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. సో ఇప్పుడు 80% ఆఫ్ రైస్ బాయిల్ అయిందండి. ఈ టైంలోనే మనం కొద్దిగా కస్తూరి మేతిని యాడ్ చేయాలి. చిటికెడు కస్తూరి మేతిని తీసుకొని స్ప్రెడ్ చేసి, అలాగే పుదీనా ఆకులని కూడా కొద్దిగా మనం స్ప్రెడ్ చేసి, మనం ఈ లైట్గా దమ్కి చేసినట్టు లిడ్ పెట్టేసి కొద్దిగా వెయిట్ పెట్టేస్తే అండి, సిమ్లో పెట్టేసి అప్పుడు మనం హాట్గా సర్వ్ చేసుకుంటే చాలా మంచి టేస్టీ బగారా రైస్ రెడీ. Thank you for watching. Please like, share and subscribe to my channel.